అయితే ఈ కైలోమైక్రాన్స్ బ్లడ్ అంటే మెయిన్ హైవేలోకి డైరెక్ట్గా వెళ్ళిపోదు. దీనికి ఒక సీక్రెట్ టన్నల్స్ ఉంటాయి. దాని పేరు లింఫాటిక్స్. సో ఆ సీక్రెట్ టన్నల్స్ నుంచి ఇది బ్లడ్ స్ట్రీమ్లోకి వెళ్తుంది. అక్కడ నుంచి ఏం చేస్తుంది అంటే బ్లడ్ నుంచి బాడీలో ప్రతి సెల్స్కి వెళ్ళి అక్కడ ట్రైగ్లిసరైడ్స్ కావాలా, ట్రైగ్లిసరైడ్స్ ఎవరైనా కావాలని ఇస్తూ ఉంటారు. సో ఆ ట్రైగ్లిసరైడ్స్ అనేది ఎనర్జీ సోర్స్. మనం ఫాస్టింగ్లో ఉన్నప్పుడు మనకి లివర్ నుంచి గ్లూకోజ్ సప్లై అవుతుంది గ్లైకోజన్ కింద. అలాగే ఫ్యాట్ సెల్స్ కూడా ఒక ఎనర్జీ సోర్సే. సో మన బాడీలో ప్రతి దగ్గర ఇది సప్లై చేస్తుంది అనమాట. అయితే కైలోమైక్రాన్ చాలా పెద్ద సైజులో ఉంటాయి. ఇది సప్లై చేస్తూ చేస్తూ ట్రైగ్లిసరైడ్ ఇస్తూ స్మాల్గా చిన్నగా అయిపోతుంది. దీన్ని కైలోమైక్రాన్స్ రెమినెంట్స్ అంటారు. ఇది ఫైనల్గా లివర్లోకి వెళ్ళి అక్కడ నుంచి క్లియర్ అయిపోతుంది. లివర్ లోపల తీసుకొని మళ్ళీ కొత్త జనరేట్ చేస్తుంది అనమాట. అండ్ మీకు అర్థమైంది కదా ఇంటెస్టైన్ నుంచి వస్తుందంటే ఇది ఫుడ్ బట్టి చాలా వరకు డిపెండ్ అవుతుంది. సో ఈ కైలోమైక్రాన్స్లో ఎక్కువగా ట్రైగ్లిసరైడ్స్ ఉంటుంది. మీరు చూసే లిపిడ్ ప్రొఫైల్లో ట్రైగ్లిసరైడ్స్ అని ఉంటుంది కదండి, అది చాలా వరకు దీని మీద డిపెండ్ అవుతుంది. సో ఎక్కువగా కార్బోహైడ్రేట్ ఫుడ్, ఎక్కువగా ఫ్యాట్ ఫుడ్ తినే వాళ్ళకి ఇది హై ఉండే ఛాన్స్ ఉంది. సో నెక్స్ట్ 2 ఎక్స్ప్రెసెస్ గురించి నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. థ్యాంక్ యూ.